మీ రివ్యూ గురు ఛానల్కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం దూరదర్శిని మూవీ రివ్యూ గురించి చూద్దాం. మూవీ రివ్యూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇక మూవీ రివ్యూ విషయంలోకి వెళ్తే దూరదర్శిని డైరెక్టెడ్ బై కార్తికేయ కోమి. రన్ టైం వచ్చేసి అరౌండ్ 2 hours 5 minutes అయితే ఉంటుంది. సో ఇదైతే రొమాంటిక్ డ్రామా జనరల్ అయితే వచ్చింది గైస్. సో ఈ సినిమా స్టోరీ లైన్ ఏంటంటే, ఈ సినిమా స్టోరీ 1990s విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో జరుగుతుంది. హరి మరియు వాణి మధ్య ఉండే ప్రేమ, వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్, వాళ్ళ ఫ్యామిలీ ఎమోషన్స్ చుట్టూ స్టోరీ తిరుగుతుంది. సినిమాలో మెయిన్ గా ఎమోషన్స్, రిలేషన్షిప్, నోస్టాలజీని హైలైట్ చేశారు. బిగ్ యాక్షన్ సీన్స్ లేక కమర్షియల్ ఎలిమెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా సింపుల్ గా స్టోరీ చెప్పడానికి ట్రై చేశారు. సో నా ఒపీనియన్ ప్రకారం మూవీ అయితే నాకైతే నచ్చలేదు గైస్. ఇది ఒక డీసెంట్ ఎమోషనల్ డ్రామా. విలేజ్ అట్మాస్ఫియర్, ఫ్యామిలీ ఎమోషన్స్ నచ్చే వాళ్ళకి కనెక్ట్ అవ్వచ్చు. కానీ ఫాస్ట్ స్క్రీన్ ప్లే, ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి కొన్ని ప్లేసెస్ లో స్లోగా అనిపించవచ్చు. సో ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే, నేచురల్ పర్ఫార్మెన్సెస్ అయితే బాగా వర్కౌట్ అయ్యాయి. 90s విలేజ్ సెటప్ అయితే బాగుంది. సో ఎమోషనల్ సీన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. ఫ్యామిలీ మూమెంట్స్ కూడా బాగా ఉన్నాయి. సో సినిమాటోగ్రఫీ నీట్గా ఉంది. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే, కొన్ని సీన్స్ స్లోగా అనిపిస్తాయి. స్టోరీ చాలా ఫ్రెష్గా కాకుండా ఫెమిలియర్ ఫీలింగ్ ఇస్తుంది. సెకండ్ హాఫ్ ఇంకా ఎంగేజింగ్గా ఉండుంటే చాలా బాగుండేది. సో ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు గైస్. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. మ్యూజిక్ ఫ్యామిలీ ఎమోషన్స్కి సపోర్ట్ చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా డీసెంట్గా ఉంది. సినిమాటోగ్రఫీ విలేజ్ ఫీల్కి బాగా క్యాప్చర్ చేసింది. లొకేషన్స్ అండ్ విజువల్స్ సింపుల్గా ఉంటాయి. సో ఇది ఎమోషనల్ విలేజ్ బేస్డ్ స్టోరీ ఇష్టం ఉన్న వాళ్ళకైతే వన్ టైం వాచ్. సో ఇది లేకపోతే స్లోగా అనిపించవచ్చు. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2 out of 5. సో దూరదర్శిని ఒక సింపుల్ ఎమోషనల్ జర్నీ. పర్ఫెక్ట్ సినిమా కాకపోయినా కానీ మంచి పర్ఫార్మెన్సెస్ మరియు నోస్టాలజియా మూమెంట్స్తో ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చే అవకాశం ఉంది. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యున్ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.